డివిజన్ అనేది వ్యవకలనం, సబ్ట్రాక్షన్ అనేది అదనం, అడిషన్ అనేది గుణకారం మరియు మల్టిప్లికేషన్ అనేది విభజన అని సూచిస్తే కింది వాటిలో ఏది వ్యక్తీకరణ యొక్క విలువ? 182 divided by 91 into 7 plus 3 minus 1. A is equal to 16, B is equal to 24, C is equal to 144, D is equal to 150. We can find the answer. Given values are 82, 91, 7, 3, 1. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చినానంటే డివిజన్ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ అంటే వ్యవకలనం, సబ్ట్రాక్షన్ అనేది అదనం అంటే ప్లస్, లైక్ గుణకారం, ఇది సమ్, అడిషన్ అంటే గుణకారం, లైక్ మల్టిప్లికేషన్ అంటే విభజన అంటే డివైడెడ్ బై. సో రాసుకున్నాం. ఇకపోతే క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు? 182 divided by 91 into 7 plus 3 minus 1. సో ఇప్పుడు మనం ఇట్లా అప్లై చేస్తే ఈ వాల్యూస్ని వీటిలోకి కన్వర్ట్ చేస్తే ఇప్పుడు 182, 91, 7, 3, 1 అట్లే రాసుకుందాం. ఇక్కడ డివిజన్ ప్లేస్లో మైనస్ రాసుకుందాం, మల్టిప్లికేషన్ ప్లేస్లో డివైడెడ్ బై రాసుకుందాం, సమ్ ప్లేస్లో మల్టిప్లై రాసుకుందాం, అలాగే మైనస్ ప్లేస్లో ప్లస్ రాసుకుందాం. లేకపోతే ఎప్పుడైనా డివిజన్ స్టార్ట్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత సమ్ అడిషన్ ఏ చేసినా ఒకటే. సో 182 అట్లే రాద్దాం. ఇప్పుడు 7తో డివిజన్ చేస్తే 91ని 7 1 = 7, లేకపోతే 2 ఉంటుంది, 1 కిందికి రాసుకుంటే 7 3 = 21 కాబట్టి సో ఆన్సర్ 13 వస్తుంది. ఇంటూ 3 + 1. ఇకపోతే నెక్స్ట్ స్టెప్ మల్టిప్లికేషన్. 13 3 * అంటే మామూలే, 13 × 3 39 కాబట్టి 39 రాసేద్దాం +1. ఇప్పుడు 39లోంచి 1 పోతే 38, 182 - 38. ఇప్పుడు 182 - 38 అంటే ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 12 అవుతుంది. 12లోంచి 8 పోతే 4, ఇంకా 7లోంచి 3 పోతే 4, సో 144. సో ఆన్సర్ ఈజ్ 144. ఇక్కడ మనకు వాడు ఇచ్చిన ఆప్షన్లలో సి అనేది 144 అవుతుంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈజ్ సి.